హలో అండి. మెసేజ్ డాక్టర్ రాజేష్ కొక్కుల, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఈ రోజు మనం పిల్లల్లో వ్యాక్సినేషన్ గురించి తెలుసుకుందాము. మనకి ఫస్ట్ 1 ఇయర్ లోపు వ్యాక్సిన్స్ దాదాపు గవర్నమెంట్ లో వచ్చే వ్యాక్సిన్స్ ఉంటాయి. కొన్ని ప్రైవేట్ లో కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫ్లూ వ్యాక్సిన్ కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలకి సాధారణంగా జలుబు, దగ్గు అనేవి ఎక్కువ కామన్ గా వస్తూ ఉంటాయి. 1 ఇయర్ లో పిల్లలకైతే 6 మంత్స్ కంప్లీట్ అయ్యాక ఒకటి, 7 మంత్స్ కంప్లీట్ అయ్యాక ఒకటి వేసుకోవాలి. తర్వాత 1 ఇయర్ అబోవ్ పిల్లలకి ఎవ్రీ ఇయర్ వేసుకోవడం ఉత్తమం. ఎవ్రీ ఇయర్ ఎందుకు వేసుకోవాలి, ఒకటి వేసుకుంటే సరిపోదా అని కూడా మనకి డౌట్ ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇన్ఫ్లుయెంజా వైరస్ గురించి వేసుకుంటాం. సో ఈ వైరస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ తన స్ట్రక్చర్ మార్చుకుంటాం. సో మనం అందుకనే వైరస్ కి అనుగుణంగా మనం వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ స్కూల్ కి వెళ్లే ముందు వేపించడం బెటర్. లైక్ మేలో స్కూల్స్ దాదాపు జూన్ 15th అలా స్టార్ట్ అవుతుంది. మనకి ఎట్లా ఒక వ్యాక్సిన్ వేసుకుంటే మినిమం 3 to 4 weeks పట్టింది బాడీలో ఇమ్యూనిటీ జనరేట్ కావడం. సో 4 weeks బిఫోర్ అట్లా వేసుకుంటే దే ఆర్ రెడీ ఫర్ గోయింగ్ టు స్కూల్ అన్నట్టు. ఫ్లూ వ్యాక్సిన్ వర్షాకాలం ఒక 4 months, దాని తర్వాత మళ్ళీ వచ్చే వింటర్ లో కూడా ఒక 4 months వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. మేలో వేసుకుంటే అట్లీస్ట్ 8 to 9 months మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. 1 year దాటాక ఫస్ట్ బర్త్డే హెపటైటిస్ ఏ అనేది వ్యాక్సిన్ కంపల్సరీ వేసుకోవాలి. గవర్నమెంట్ లో దొరకదు, సో ప్రైవేట్ లో మీరు వేసుకోవచ్చు. వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ లో వైరస్ ద్వారా వచ్చే జాండిస్, హెపటైటిస్ ఏ అనే వైరస్ ఒకవేళ వస్తే పిల్లలకి పసరికలు వస్తాయి కదా, రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. వాటర్ చేంజ్ అంటే టూర్స్ కానీ వెళ్ళినప్పుడు ఆ వైరస్ అనేది ఎక్కువగా వస్తుంది. ఫుడ్ బార్న్ తో కూడా వస్తుంది. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ వచ్చి 12 months లో ఒకటి వేసుకోవాలి. మళ్ళీ ఒక 6 months గ్యాప్ తర్వాత 18 months లో మళ్ళీ ఒకటి వేసుకోవడం చాలా ఉత్తమం. తర్వాత చికెన్ పాక్స్ కూడా వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్. సేమ్ గవర్నమెంట్ లో దొరకదు. ఫస్ట్ డోస్ వచ్చి 15 months లో ఒకటి వేసుకోవాలి. సెకండ్ డోస్ వచ్చి 5 years కంప్లీట్ అయ్యాక కూడా వేసుకోవాలి. తర్వాత వచ్చి మనకి జపనీస్ ఎన్సెఫలైటిస్ 13 months ఒకటి, 14 months ఒకటి వేసుకోవడం ఉత్తమం. వ్యాక్సిన్స్ అనేవి అసలు ఎందుకు వేసుకోవాలి? మనకి ఆ వ్యాక్సిన్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్ లో మన బాడీలోకి ఆ డిసీజ్ కాజింగ్ ఆ ఏజెంట్ ని ఇంజెక్ట్ చేస్తుంది. దాని ద్వారా మన ఇమ్యూనిటీ అనేది బ్యాక్టీరియాని కానీ వైరస్ కానీ ఆ ఇన్యాక్టివ్ అది యాక్టివ్ ఉందేమో అని కొన్ని యాంటీబాడీస్ తయారవుతాయి. సో దాని ద్వారా ఏమవుతుంది, మన బేబీకి ప్రొటెక్షన్ అనేది ఈజీ. కంపల్సరీ ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది, కానీ కొంతమందికి 90% ఇస్తే, కొంతమంది 60 to 80%. సివియర్ డిసీజెస్ ని ప్రివెంట్ చేస్తుంది. హాస్పిటలైజేషన్ కాకుండా కూడా వ్యాక్సిన్స్ చూసుకుంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ వ్యాక్సిన్ టైఫాయిడ్ వ్యాక్సిన్ 10 months లో ఒకటి వేసుకోవాలి. 2 years కంప్లీట్ అయ్యాక ఒకటి వేసుకోవాలి. ఒకవేళ మిస్ అయిన పిల్లలకి ఎలా, వాళ్ళ కూడా క్యాచ్అప్ ఇమ్యునైజేషన్ అని ఉంటుంది. అంటే మన బేబీకి సపోజ్ 2 years 2 months అయింది, ఫస్ట్ వ్యాక్సిన్ కూడా పడలేదు అనుకోండి, మళ్ళీ అప్పుడు కూడా మనం టైఫాయిడ్ వ్యాక్సిన్ కవర్ చేసుకోవచ్చు. ఒక డోస్ అయిపోయాక మళ్ళీ 1 year కి మళ్ళీ ఇంకొక వ్యాక్సిన్ అట్లా వేసుకుంటే మనకి ఇమ్యూనిటీ అనేది వచ్చేస్తుంది. సేమ్ హెపటైటిస్ ఏ కూడా అంతే. 15 months కో 16 months కో హెపటైటిస్ ఏ వేసుకోవడం చాలా ఉత్తమం. ఈ 5 అయితే చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్, పిల్లలందరికీ కవర్ చేసుకోండి. వ్యాక్సిన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.